ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము పేతురుకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని ఇక్కడ మరి పౌలు చెప్తున్నారనమాట. మరి దేవుని చెయ్య, బలమైన చెయ్య, ఆయన చేతి క్రింద ఆయన నీడలో మనం ఉన్నట్లయితే దేవుడు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు మా స్థితిగతులు ఇంతేనా? మా స్థితి ఇంకా ఇలాగే ఉంటుందా? ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఇలాగే ఉంటుందా? ఇంకా ఈ కష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరూ ఉండరా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుని ఎదుట మీరు దీన మనస్సు కలిగి ఆయన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉంటే దేవుడు ఒకానొక సమయాన మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఒక సమయం ఉంటుంది, ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం కోసం మనం నిరీక్షణ కలిగి ఓర్పు సహనంతో వేచి చూడాలి. దేవుని మార్గాల్లో నడుచుకోవాలి. దేవుని మార్గంలో మేము నడుచుకుంటున్నామే, మేము యథార్థంగా ఉంటున్నామే, నీతిగా ఉంటున్నామే, అయినా దేవుడు మమ్మల్ని హెచ్చిస్తలేదు అని మీరు చింతిస్తున్నారేమో. కానీ దేవుడు ఒకానొక సమయాన్ని మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు చింతించకండి. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఈ లోక ఆకర్షణలో పడకండి. ఈ లోకం వైపు చూసినప్పుడు, ఈ లోకపు మనుషులను చూసినప్పుడు, మరి దేవుని బిడ్డలను కాకుండా వేరే బిడ్డల్ని మనం చూసినప్పుడు వాళ్ళు అన్యాయంగా ఉన్నా, అక్రమంగా ఉన్నా, ఎలా ఉన్నా వాళ్ళు హెచ్చింపుగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. సాతానుగాడు ఎలుగుదూత వేషం వేసుకుని ఈ లోకంలో తిరుగుతాడు అనమాట. కాబట్టి చీకటి వెలుగుగా కనిపించేలా చేస్తాడు, వెలుగు చీకటిగా కనిపించేలాగా చేస్తాడు. అటువంటి ఆకర్షణీయమైన పనులు వాడు చేస్తూ వాడు ఉచ్చులోకి, వాడి పాపపు మార్గంలోనికి, వాడు విశాలమైన మార్గం, నాశనమైన మార్గంలోనికి ప్రజల్ని నడిపించడానికి అపవాది కుట్రలు పన్నుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి లోకాకర్షణలోనూ ఈ లోక సంబంధమైన పాపపు మార్గాల్లోకి వెళ్లకుండా దేవుని మార్గంలో, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన చేతి కింద, ఆయన నీడలో దీన మనస్కులే మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. తగిన సమయమందు హెచ్చిస్తాడు. ఆయన బిడ్డలను అలా ఉంచడు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదుని కూడా దేవుడు హెచ్చించాడు కదా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని అలాగే ఉంచేశాడా? తగిన సమయం ముందు దావీదును రాజును చేశాడు. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, నేను రాజుగా దావీదుని ఎంచుకుంటాను అన్నాడు. కానీ దేవుడు అనగానే అది జరిగిపోలేదు. దానికోసం కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. తగిన సమయంలో దావీదు రాజయ్యాడు. ఎన్నో శోధనలు అనుభవించాడు. సౌలు చేత ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. సౌలు ఎంతగానో దావీదును చంపించడానికి తరుముతూ ఎన్నో బాధలు పెట్టాడు. ఆ బాధలన్నీ సహించాడు. ఒకానొక సమయంలో మరి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. దావీదు రాజయ్యాడు. మరి ఇంకా చూసినట్లయితే మనం బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనే మహారాణి ఉంటుంది. తనను కూడా దేవుడు రాణిని చేశాడు. మరి ఇంకా యోసేపును దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. ఒకానొక సమయంలో మరి యోసేపు ఎన్ని సమస్యలు పడ్డాడు. అన్నయ్యలు గోతిలో పడేసినప్పుడు, పరాయి దేశానికి చిన్నవాడిగా ఉన్నాడు, పరాయి మనుషుల మధ్యకు పంపేశారు, అమ్మేశారు. అక్కడికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, లేనిపోని నిందలు పడ్డాడు, జైల్లో వేయించబడ్డాడు, మరి ఎన్నో శోధనలు అనుభవించాడు. దేవుడు తగిన సమయం ముందు యోసేపును హెచ్చించాడు. ఎందుకంటే యోసేపు దీన మనస్కుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నా తన యథార్థతను, నీతిని విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడు యోసేపును హెచ్చించాడు. దావీదు కూడా అంతే.
దేవుని మార్గంలో నడుచుకున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదును కూడా రాజు చేశాడు. మరి ఈ యొక్క బైబిల్ పాఠాలు, ఈ బైబిల్లో ఉన్న వ్యక్తుల జీవితాల పాఠాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే. కష్టమైన నష్టమైన మనం ఓర్పు సహనము నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు ఒకానొక సమయాన్ని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, ఆయన గొప్పగా నిలబెడతాడు. మరి దేవుని దీవెనలు పొందుకోవాలి అంటే మీ చింత యావత్తు దేవుని మీద మోపండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన ఎడల ఆయనకు మీరు తల వంచి ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన చెయ్య బలమైన చెయ్య ఆకాశ గగనాలను ఆయన జ్ఞానతో కొలిచారనమాట దేవుడు. ఆయన చేతి నీడలో మనం ఉంటే మనకి ఏ అపాయము దేవుడు రానీయడు. మరి ఉంటారా? ఈ వాగ్దానాన్ని బట్టి బలపడ్డారా? దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మీలో ఉన్నటువంటి ఆలోచనలను, చింతలను, భయాలను అన్నిటినీ దేవుడు ఈ వాగ్దానం ద్వారాగా తొలగించి మరి మీకు ధైర్యాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక.